హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజైతే మీరు ఎప్పుడు ఎక్కడ చూడని గణనాథుని అయితే మీకు చూపించబోతున్నాను. ఇందులో వెరైటీ ఏముంటుంది అంటే ఒక్కసారి చూసేయచ్చు. ఎందుకంటే ఇది నేతాజీ టీమ్ అసోసియేషన్ వాళ్ళు 50 ఇయర్స్ సందర్భంగానైతే చాలా గ్రాండ్గా లాంచ్ చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్ కా రాజా వారాసి కూడా చాలా భక్తితో చూడండి. మీ అందరికైతే 100% గూస్ బంప్స్ గ్యారంటీ అండి. నేనైతే చెప్తున్నాను కదా, నాకు తెలిసినప్పటి నుంచి వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇంట్లో పూజలు చేయడంతోనే సరిపోయిందనమాట. కంపల్సరీ వెళ్ళి చూసేసి వద్దాము అన్న అంతగానం ఇన్వైట్ చేశాడు కదా అనేసి అయితే మొన్న 4th డే అయితే వెళ్ళి అయితే చూసామన్నమాట. అసలు చూస్తున్నంతసేపు కళ్ళల్లో నుండి నీళ్ళాగట్లేదు, ఇంకా గూస్ బంప్స్ అనమాట. అసలు ఏంటి, దేవుడు మన ఎదురుగా ఉండి మనతో మాట్లాడుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తుందండి. అసలు ఒక్కోటి చూడండి, మొత్తం లేజర్ లైట్స్తోనే ఇదంతా వాళ్ళు ఢిల్లీ నుండి సెటప్ తీసుకొచ్చారంట. ఆపరేటర్ని అయితే ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన అతను దీని అయితే ఆపరేట్ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగుంది. లేజర్ లైట్స్ అంటే నేను అనుకున్నాను జస్ట్ మండపంకి చేశారేమో అని, కానీ గణనాథుడిని లేజర్ లైట్స్తో ఎలా చూపిస్తున్నారు మీ అందరికీ కూడా ఒకసారి చూసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ వారాసిగూడలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఎవరిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు. అంత క్రౌడ్, పెద్ద లైన్స్. అసలు మన ఖైరతాబాద్ గణనాథుని దగ్గర ఎట్లా అయితే లైన్స్ ఉంటాయో, క్యూ లైన్స్, అంత పెద్ద లైన్స్ అయితే ఉన్నాయన్నమాట చూడ్డానికి. ఇంకా తెలిసిన వాళ్ళు అనేసి అయితే నేనైతే వెళ్ళిపోయి చూసేసాను. చిన్నవాళ్ళు ఉంటే అయితే వెళ్ళనివ్వట్లేదు లోపలికి, అంటే మంత్స్ బేబీస్ని అయితే. మా చిన్న పాపనైతే తీసుకెళ్ళలే, మా హస్బెండ్ దగ్గరే ఉండిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళి చూసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్తూనే ఉంటారు కదా చూడ్డానికి అనేసి. చూడండి అసలు అది చూస్తున్నంతసేపు అసలు ఒక 10 minutes అయితే మనం అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అనమాట గణనాథుడిని. అంత హ్యాపీగా అనిపించింది నాకైతే చూస్తున్నంతసేపు. గూస్ బంప్స్. అసలు ఏంటి, ఏమవుతుంది అక్కడ, అసలు దేవుడి భక్తి ఎక్కువ వాళ్ళకైతే ఇంకెలా అయిపోతారో నాకు అర్థం అవ్వట్లేదు. నాకైతే అసలు కళ్ళలో నుండి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇంకా గూస్ బంప్స్ అనమాట. మా హస్బెండ్కి చెప్తే సరే నేను రేపు వచ్చి చూస్తాను అనేసి తనైతే ఈరోజు నిన్ననే చూశాడనమాట. మేము మొన్న చూసాం, చూసి తను చూసేసి వచ్చారు. అసలు ఎంత బాగుంది ఈ ఎఫెక్ట్స్, ఇవన్నీ అయితే మీరు ఒకసారి చూసేయచ్చు అనమాట. ఎంత ఎంజాయ్ చేశానో. దేవుడిని చూస్తున్నంతసేపు దేవుడు మన ముందే కూర్చొని ఉన్నాడు, నిజంగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అన్నంత హ్యాపీనెస్తో చూశారనమాట ప్రతి ఒక్కరూ. మీకు ఆడియన్స్ సౌండ్ కూడా వినిపిస్తాను. ఎంత అరుస్తూ అసలు ఎలా అంటే అసలు గూస్ బంప్స్ గ్యారంటీ అండి. దేవుడు కదిలినప్పుడు కానీ, కన్ను రెప్పలు వాల్చినప్పుడు, దేవుడి తొండము అటు ఇటు ఊగినప్పుడు, ఇది పంచభూతాలు సాక్షిగా అంటారు కదా, ఇలా పంచభూతాలు ఎఫెక్ట్స్ కూడా వచ్చాయండి అందులో. ఆ పంచభూతాల సాక్షిగా గణనాథుని ఎలా చూపిస్తున్నారో చూడండి. ఇంత హ్యాపీనెస్తో ఉన్నది గణనాథుని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎన్ని గణనాథుని చూసినా కూడా ఇంత ఇమోషనల్ బాండింగ్ అయితే నాకు కలగలేదు ఇప్పుడు వరకు. అంత హ్యాపీనెస్తో చూస్తున్నాను అనమాట. ఇంకోసారి వెళ్ళాలి అని ఉంది. ఇంకా వీలు చూసుకొని వెళ్ళి ఇంకోసారి కూడా చూసేయాలి. పంచభూతాల సాక్షిగా అన్నాను కదా, గణనాథుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో. అసలు ఎంత సింపుల్గా ఉన్నా మనము అక్కడ ఆ మండపంలో ఉన్నంతసేపు మనము ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అండి. ఇది చూడండి అసలు ఎంత రియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే మనకు చూస్తున్నంతసేపు అది ఎఫెక్ట్స్, లేజర్ లైట్స్ అని కాదు, దేవుడే మన ముందుండి మనతో ఇదంతా దేవుడు చూపిస్తున్నాడు అన్నట్టుగా అంత లీనం అయిపోయి చూస్తున్నారనమాట. ఎంతో పబ్లిక్. 10 minutes షో అండి ఇది. 10 minutesలో మండపం అంతా నిండిపోయింది. అది నిండిపోయింది కాకుండా వస్తూనే ఉన్నారు జనాలు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో అంత పబ్లిక్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. జనాల సౌండ్ని కూడా మీకు ఒకసారి వినిపిస్తాను, చూసేయండి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో. మీరు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉండుంటే 100% ఇక్కడికి వెళ్ళండి అనమాట. టీమ్ నేతాజీ అసోసియేషన్ వాళ్ళది హైదరాబాద్గా రాజా అనేసి అయితే కాన్సెప్ట్తో అయితే తీసుకొచ్చారు. వాళ్ళది 50 years అనమాట. మీరు చూడండి గణనాథుడు కదులుతున్నాడు అనమాట.
ఆ హ్యాపీనెస్సే వేరు అండి. అసలు నాకు మాటలు రావట్లేదు, నేను ఏం మాట్లాడుతున్నానా ఏంటా అసలు నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. అంత హ్యాపీగా అనిపించింది. నేనేంటి ఇంత ఎమోషనల్ అయిపోయాను ఏంది దేవుని చూసుకుంటా అని కూడా అనిపించింది. ఒక్కో ఎఫెక్ట్స్ వేరే లెవెల్ అండి అసలు. ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ లైట్స్ ఏంటి, అసలు ఆ లేజర్ లైట్ షో అంటే నేను ఇప్పటి వరకు నేను చూడడం ఫస్ట్ టైం. మీరు ఎంతమంది చూస్తుంటారో నాకు తెలీదు. తెలంగాణలోనైతే ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు కూడా అనమాట. ఇక్కడే అన్న వాళ్ళే ఫస్ట్ టైం అనమాట పెట్టింది. ఒక్కో ఎఫెక్ట్ అసలు మనం అక్కడే వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉందన్నమాట. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ఒక్కసారి దేవుని చూడండి. దేవుడు కళ్ళు తెరుస్తూ చూస్తున్నాడు. సైడ్లో ఉన్న దేవుళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారనమాట. అది చూసిన వెంటనే అయితే అసలు ఇట్లా గూస్ బంప్స్ అండి. అది చూస్తున్నంతసేపు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అసలు అందులో నుంచి రావాలనిపించలేదు. సౌండింగ్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు చూస్తున్నారు కదా ఆడియన్స్ ఎంత అరుస్తున్నారా. మండపంలో అయితే ఎంత జనాలు రాగలరో అంతే సఫకేటింగ్ అవ్వకుండా అంతే పబ్లిక్ని లోపల పంపించి అయితే ఈ షో అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న జనాలు ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు. ఎంత ఎంత అంటే అసలు చూడండి దేవుడు ఎలా కదులుతున్నాడు ఏంటి ఇది చూడండి. నరసింహస్వామి గూస్ బంప్స్ అండి. అసలు అది అరవడం అది రియల్గా మనం అక్కడ వెళ్ళి చూస్తేనైతే ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఒక 10 మినిట్స్ షో అయినా కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా చేశారు. నేతాజీ టీమ్ అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఎంత కష్టపడారో దీంట్లోనే తెలుస్తుందన్నమాట మీ కష్టం అంతా కూడా. అసలు ఆ దేవుడు కదిలినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే అసలు చూస్తున్నంతసేపు ఎక్కడో ఉన్నాము మనము, అసలు ఒక గుడిలో కూర్చున్నాము అన్నంత లెవెల్లో మనం ఉండిపోతాం అక్కడే. చిన్న పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు తెలుసా. అసలు ఒక్కో ఎఫెక్ట్ ఇట్లా వచ్చిన వెంటనే ఆ కేకలు అవ్వనివ్వండి, ఆ క్రౌడ్లో ఆ వాయిస్ జై గణపతి పప్ప మోరియా అని అరవడం ఇలాంటివన్నీ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ని అసలు మర్చిపోవాలి మనం. దేవుని చూస్తే ఉండాలి. అంత పెద్ద సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మనకు అక్కడ ఫరక్ పడట్లేదు. దేవుణ్ణి చూస్తూనే మనం ఇట్లా మనల్ని మనం మైమర్చిపోయి చూసేలాగా చేస్తున్నారనమాట. అంత హ్యాపీనెస్ ఉంది. బోండమన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్స్ అ లాట్. ఇంత మంచి ఎఫెక్ట్స్తో మీరు తీసుకొచ్చారు. అది కూడా తెలంగాణలో ఫస్ట్ టైం మీరే పెట్టారనమాట. కాబట్టి ఇంత మంచి ఏమంటారు వాళ్ళకి చాలా మంచి నేమ్ వచ్చిందనమాట. ఎందుకంటే చాలా మెంబర్స్ కలిసి చేస్తే తప్పించి యూనిటీగా ఇలాంటిది వర్కౌట్ అవ్వదు. నేతాజీ టీమ్ అసోసియేషన్ వాళ్ళని మీరు చూడొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు అందరికీ అయితే ఐడీస్ అయితే ఉన్నాయి. అందులో ఎంతమంది అసలు క్రౌడ్స్కి అంతమంది వచ్చినా కూడా చిరాకు పడకుండా ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకొని మంచి కామ్గా క్వైట్గా వాళ్ళని లోపలికి పంపించి మళ్ళీ ఎగ్జిట్ నుంచి బయటికి పంపించడం కానీ ఎంత బాగుందంటే చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు లాస్ట్లో మనకి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. మన క్లాస్లో బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారండి.
అది చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలట్లేదు. ఇంత ఎమోషనల్ అయ్యాను, బయటికి వచ్చేంత వరకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. మీరు కూడా ఇటు పక్కన ఉంటే వారాసిగూడలో కంపల్సరీ వెళ్ళి ఈ గణనాథుడిని అయితే దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో మంచి ఇలాంటి గణనాథుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవచ్చు వచ్చి వారాసిగూడలోనే. ఇది మనకి వెళ్తూ ఉంటేనే తెలిసిపోతుంది అనమాట. 50 ఇయర్స్ సందర్భంగా వాళ్ళు ఎంత గ్రాండ్గా పెట్టారు. ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఈ లైటింగ్స్ కానీ సెటప్ కానీ చాలా బాగా పెట్టారు. ఇక్కడ ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత మంచి గణనాథుని మనకు దర్శనం చేయించిన ప్రతి ఒక్కరికి నేతాజీ టీమ్ అసోసియేషన్ వాళ్ళందరికీ థ్యాంక్స్ యూ సో మచ్. బోండమన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై బోలో గణేష్ మహారాజ్ की जय.